ఈ యొక్క పండుగ సందర్భంగా జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని మా ఈద్గా ప్రాంగణంలో ఈరోజు మరి ఎందుకంటే ఒక పండుగ దినంగా మేము సంతోషదాయకంగా జరుపుకున్నాం. ఏదేమైనప్పటికీ మరి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో మరి మన ముస్లింస్ సమాజాన్ని చాలా వరకు ఒక చులకనగా చూస్తున్నట్టుగా మాకు, ఎందుకంటే మరి రంజాన్ తోఫాలే కానీ, కళ్యాణ షాదీ ముబారకులే కానీ, తర్వాత పిల్లలకు ఒక పాఠ్య పుస్తకాలే కావచ్చు, తర్వాత ఇలాంటి ప్రతి దాని విషయంలో కూడా ఏదో పెడచెవున పెట్టి మరి ఒక విధంగా చూస్తున్నారు సౌతి లెక్క. అందుకోసం ఎందుకంటే మరి ముస్లిం సోదరులు ఇప్పుడు వాస్తవంగా మాకు ఈ రంజాన్ తోఫాలో ఆనాటి గవర్నమెంట్ లో మరి మాకు ఒక 15-20 రోజుల ముందే రంజాన్ తోఫాలు వచ్చేది. పేదవాళ్ళకందరికీ మేము పంచితే వాటిని వినియోగించుకొని వచ్చి పండుగ రోజున తొడుక్కొని వచ్చేవాళ్ళు. మరి అలాంటి యొక్క తోఫాలు ఎక్కడ పోయినాయో ఇంతవరకు మాకు ఎలాంటి యొక్క నిదర్శనం లేదు. మళ్ళీ అందులో ఒకటి మాకు ఈ రంజాన్ పండుగ వస్తే సున్నాలు గిన్నాలు వేసుకోవడం కోసానికని మసీదులకు మాకు కొంత ఫండ్ను రిలీజ్ చేసేవాళ్ళు. మరి అలాంటి యొక్క ఫండ్ రిలీజ్ కూడా ఇంతవరకు మాకు ఎలాంటిది లేదు. మరి కనీసానికి మరి ఇలాంటి యొక్క ప్రభుత్వము మరి కనీసానికి ఎందుకంటే ఒక అనుభవం లేని మరి ఎమ్మెల్యేల లేకపోతే అనుభవం ఇలాంటివి మాకు ఏం తోస్తలేదు. కాబట్టి మరి ఇలాంటివి కాకుండా మరి మొత్తం ముస్లిం సమాజం, ఎందుకంటే భారతదేశం లౌకిక రాజ్యం ఇది, ఎందుకంటే మత ప్రమేయం లేని రాజ్యం. మరి ఈ రాజ్యంలో అన్ని మతాలకు ప్రతి ఒక్కరికి ప్రతి హక్కులను పొందే విధంగా ప్రజాపాలన చేయాలి. కాబట్టి మరి ఎందుకంటే అంత ప్రజాపాలన ప్రభుత్వం అనుకుని వాళ్ళు చెప్పుకొని వచ్చేసి మరి నిస్వార్థంగా, ఎందుకంటే ప్రతి ఒక్క మతాలను ఒక స్వేచ్ఛగా చూడకపోవడం ఇది మాకు మంచి అనిపిస్తలేదు. కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాం. మరి అందరికీ మా యొక్క పండుగ సందర్భంగా మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈద్ ముబారక్ ముస్లిం సోదరులకు. ప్రజాప్రభుత్వాన్ని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి కనీసం లోకల్ ఎమ్మెల్యే ఒక ముస్లింస్ ని విలువ లేకుండా చూస్తున్నాయి. ఇఫ్తార్ విందించినా కూడా కనీసం హాజరు కాని ఎమ్మెల్యే ఈమె. తోఫా అంటే కేసీఆర్ ప్రభుత్వంలో దయాకర్రావు గారి ఆధ్వర్యంలో వారం రోజుల ముందు ఇచ్చేది. కనీసం ఇంతవరకు కూడా ఇప్పటి ఎమ్మెల్యే ఈ రోజు వరకు కూడా బట్టలు పంపిణీ చేయలేదు. అంత చులకన కనబడుతున్నాం. మా ఓట్లు వల్లేదా మీకు? మా ఊళ్ళో వేయలేదా ముస్లింస్? ఎందుకు చులకన చూస్తున్నారు? ఇది మేము ఖండిస్తున్నాము. మాదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఒక వారం రోజుల ముందే ఇచ్చేవాళ్ళము. కానీ ఎమ్మెల్యేకి ఏది పట్టింపు లేదు. ఇవాళ ఫోన్ చేసి పొద్దున 7 గంటలకు ఎంఆర్ఓను పంపించి ఒక 4-5 ఇచ్చి పంపించింది ఆమె. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా మమ్మల్ని చూడండి అని నేను కోరుతున్నాను. అలానే పోయినసారి ఇదే ఈద్గాలో నిలబడి మా ముందే వాగ్దానం చేసి గుసులుఖానా కట్టిస్తామన్నారు. కనీసం ఇంతవరకు తట్టడి మట్టి కూడా తీయలేదు. ఇంతవరకు ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వలేదు ఆమె. ఎందుకు అంత చులకన? ముస్లింస్ అంటే అంత ఎందుకు? గవర్నమెంట్ కూడా పట్టింపు లేదు. దీన్ని ఇప్పటికైనా గవర్నమెంట్ పట్టించుకోవాలని కోరుతున్నాం. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో ఈ ప్రజాపాలనలో ఈ రంజాన్ పర్వదినాన కేసీఆర్ ప్రభుత్వంలో ఎప్పుడైనా 15 రోజుల ముందు తోఫాలు వచ్చేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి అయినా ఈ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అయినా ఇప్పటి వరకు కూడా తోఫాలు పంచలేదు. మళ్ళీ ఒకటి, ఇప్పటి వరకు కూడా ఏ రంజాన్ ఇఫ్తార్ దావత్ ఉంటే ఆ ఎమ్మెల్యే కూడా అసలుగే రాదు, వస్తలేదు, అసలు కలవడమే లేదు. ఏనంటే ముస్లిమ్స్ అంటే పట్టింపు లేనట్టు వ్యవహారం చేస్తుంది ఆమె. ముస్లిం అంటే పాలకుర్తి ముస్లింస్ ఆమెకు ఓట్లు వేయలేదా, చేయలేదా, ఎందుకు పట్టింపు లేకుండా వ్యవహారం ఉంటుంది. ఈ ముస్లింస్కు ఈ పడార్ కూడా శాంక్షన్ చేస్తా అన్నది, ఈద్గాకు ఫంక్షన్ హాల్ శాంక్షన్ చేస్తా అన్నది, ఫంక్షన్ హాల్ కూడా అట్లనే పెండింగ్ ఉన్నది. ఈ పడార్ కూడా అట్లనే క్యాన్సల్ ఉన్నది. గుసుల్ ఖానా చేస్తా అన్నది, అది కూడా క్యాన్సల్, అది అట్లనే ఉండిపోయింది. ఏది చేయలేకపోతుంది ఆమె. ఇవన్నీ శాంక్షన్ చేసి ఓకే చేయాలని ఫంక్షన్ హాల్ కూడా అది పిల్లర్ లేసి ఉన్నది ఇప్పటి వరకు. ఈ ఈద్గా కూడా చుట్టూ పడార్ గోడ పునాది గట్టి ఉన్నది. దీని పడార్ గోడ శాంక్షన్ అయింది అప్పుడు దయాకర్రావు ఆయాబ్లా కేసీఆర్ ప్రభుత్వంలో అది శాంక్షన్ అయింది, దాన్ని క్యాన్సిల్ చేసింది. ఫంక్షన్ హాల్ కూడా 20 lakhs తోటి అది శాంక్షన్ అయి ఉన్నది, దాన్ని కూడా క్యాన్సిల్ చేసింది. ఇవన్నీకి సక్సెస్ చేయాలని ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము. ఈ ప్రజాపాలన కంపల్సరీ ఈ ముస్లింస్ కు కంపల్సరీ ఇవన్నీ చేయాలని కోరుతున్నాము.